ఈ సంవత్సరం మేము పూర్తి చేసుకోవటం చాలా కష్టాల మధ్య వచ్చాం. మేము చాలా ఒత్తిళ్ళ మధ్య ఒక 5 సంవత్సరాలు ప్రత్యేకించి నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని. వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చాం. అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడూ నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చాను. 2014 నుంచి 2019, 2019 నుంచి 2024కి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది. ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించినవన్నీ చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం, మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం. మన మీద కూడా చాలా బాధ్యత ఉంది. అవన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకెంత బాగా చేయగలం అన్న దానికోసం మీకు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే, ఒక సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక దశాబ్దాల అనుభవం ఉన్న, సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకంతా ఇంతగా ఎంత వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం. అధికార వ్యవస్థ ఒక భయం గుప్పెట్లో చిక్కుకుపోయారు. నేను అడిగేవాడిని చాలా మంది అధికారులు, ఎందుకు మీరేం మాట్లాడలేదని. నాకు అర్థమైంది ఏంటంటే, మేము వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యతతో లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు, నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా చూసాం, అనుభవంలోకి వచ్చింది. ఇక నన్నైతే ఏ స్థాయిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందుల్లో పెట్టారో మీరు అందరూ తెలుసు, మీ అందరికీ. కానీ నన్నైతే నాకు అనిపించేది, వైజాగ్లో, విశాఖపట్నంలో 24లో 23 ఆఖర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టా, మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. వస్తే అరెస్టులు. ఈ స్థాయి, వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించింది. అసలు ఆంధ్రప్రదేశ్కి వెలుగు అనేది వస్తుందా? ఇలా భయం గుప్పిట్లోనే బతకాలా? వాళ్ళ ఇష్టానికి చట్టాలు, ఇష్టాలకి బెదిరింపులు, నోటికి ఏదొస్తుంది మాట్లాడటాలు, ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు, నియోజకవర్గ అధికారులు ఉన్నారు, శాసనసభ్యులు మీరందరూ ఉన్నారు. కాబట్టి అది జరగకుండా కనుక, కూటమి ప్రభుత్వం రాకుండా కనుక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ని ఒకసారి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి వన్స్. ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా ఏదో ఒక నెపం గొడవ పెట్టి ఏదో ఒక ఇబ్బందులు పాలు చేసి, ఇబ్బందులు పెట్టడానికి, జైల్లో పెట్టడానికి, అలాంటి స్థాయిలోకి వచ్చేసారు. ఏదన్నా మాట్లాడదామంటే రౌడీ మూకలు, నిస్సహాయతతో కూడిన అధికారులు, లేదా వంతపాడే అధికార యంత్రాంగం, వీటన్నిటి మధ్యలో విలవిల్లాడిపోయింది రాష్ట్రం. ఏదైనా మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి చెప్దామంటే మమ్మల్ని అలాగే ఇబ్బంది పెట్టారు, మా కుటుంబ సభ్యులతో సహా. ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి కరెక్ట్గా 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. సుపరిపాలన తొలి అడుగు పడింది.
విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈరోజు నడుస్తుంది. ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా 16,347 పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితులు ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా 24 కేసులు, ఈ రోజుతో 24వ కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో. 24 కేసులు వేశారు. అయినా అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది. 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. 16% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది జరిగింది. దాంట్లో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆసిలర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం, రైల్వే జోన్స్ సాధించాం. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. మీరు చూస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం. వృద్ధులకి 1,000 రూపాయలు పెంచాం, వికలాంగులకి 3,000 రూపాయలు పెంచాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది, అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇంతేకాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 203 అన్న క్యాంటీన్లు ప్రజాప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈరోజు నడిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ విధానం కూడా మేము అమలు చేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజాప్రభుత్వం తెలుగింటి ఆడబడుచులకి అందజేస్తాం కూడా జరిగింది. దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్ గా మహిళల అకౌంట్లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం. ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా జియో ఇచ్చాం. ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడతాయి. 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఈరోజు చేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. 2 మీరు తీసుకెళ్ళాలి. ఒక పక్కన ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. సో ఈ తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. సో వాళ్ళకి 2 ఉంటే 26,000, 3 ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి. సో ఆటోమేటిక్ గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది. సో ఇచ్చిన హామీ బాబు సూపర్ 6 లో ఒక హామీ కూడా, ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది. థ్యాంక్ యూ.